అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇవి ముందుగా 2 కేజీలు ఫిష్ అండి. వీటిని శుభ్రంగా సాల్ట్ ఇంకా నేను మజ్జిగ వేసి క్లీన్ చేశాను. మజ్జిగ వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఫిష్ కర్రీ చేసుకోవడానికి ముందు ఒక 15 మినిట్స్ ముందు మీరు చింతపండు నానబెట్టుకోవాలి. నేను 2 కేజీలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేశాను. మీరు తీసుకునే ఫిష్ని బట్టి మీరు చింతపండు నానబెట్టుకోండి. కొంచెం ఎక్కువ నానబెట్టేసినా ఏం ప్రాబ్లం లేదు, మనం వంటలోకి రసంలోకి యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫిష్ కర్రీలో వేసుకోవడం కోసం ఈ సైజు ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకున్నాను. నేను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో ఒక 2 స్పూన్ల కారం, అలాగే ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం. ఇది మరీ డీప్గా పట్టకూడదండి, ఒక 30% సరిపోతుంది. ఎలా పట్టాలో చూపిస్తాను. ఈ క్వాంటిటీలో సరిపోతుందండి. ఇలాగా మరి పేస్ట్లా పట్టేయకండి, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పట్టేయండి. ఇప్పుడు ఫిష్ కర్రీలో వేసుకోవడం కోసం ఒక స్పూన్ మెంతులు ఫ్రై చేశాను, దీన్ని పౌడర్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఫిష్కి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి సన్నగా తరిగి వేస్తున్నాను. ఫిష్ కర్రీలో ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను, అలాగే పచ్చి కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇది కొంచెం రెడ్గా మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఇది వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం వేగితే ఆనియన్స్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. నూనెలో కొంచెం వేగితే బాగుంటుంది.
ఇందులో ముందుగా దంచి పెట్టుకున్నాం కదా కొంచెం మెంతిపిండి వేసేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి. ఇది వేసుకోవడం వల్ల కర్రీ థిక్నెస్ బాగుంటుంది, మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. కావాలనుకుంటే మనం ఆనియన్స్ పేస్ట్ పట్టుకునేటప్పుడు అందులో కూడా జీలకర్ర వేసి పట్టుకోవచ్చు. నాకు పొడి ఉంది విడిగా, అందుకే నేను అందులో వేయలేదు. కారం మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్లో వేసాం కాబట్టి దాన్ని బట్టి ఏమైనా అవసరం పడితే కాస్త వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది మంచిగా ఈ పేస్ట్ అంతా మంచిగా మగ్గాలి. మసాలా అంతా మంచిగా మగ్గిన తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేద్దాం, మసాలా మగ్గుతుంది. ఈ పేస్ట్ ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను. చింతపండు రసం ఒకేసారి మొత్తం వేసేసుకోకండి, కొంచెం చూసుకొని వేసుకోండి, లేకపోతే మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇందులో కాస్త వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే కారం ఏమన్నా సరిపోకపోతే కారం వేసుకోవచ్చు. ఫిష్ మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, నేను వేయను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం ఈ పులుసు మరిగే వరకు. చారులో పులుపుకు సరిపడా ఇలా వాటర్ వేసుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తున్నాను. చూడండి పులుసు వేడయ్యి ఇలా తెరులుతున్నాయి వాటర్. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ఫిష్ పీసెస్ వేసుకోవాలి. చూసారా ఆయిల్ ఒక సైడ్కి వెళ్ళిపోయింది కదా. పీసెస్ ఇట్లా వెడల్పుగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి వేసుకోకండి, చుట్టూ రౌండ్గా వేసుకోవాలి. అందుకే గిన్నె పెద్దది పెట్టుకోవాలి. పీసెస్ వేసాక గరిటె పెట్టి తిప్పకూడదు, పీసెస్ విరిగిపోతాయి. అలా కావాలంటే గిన్నెతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. పీస్ ఉడికింది, పీస్ ఉడికిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫిష్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ విత్ పలావ్.
ఫిష్ కర్రీ రెడీ. ఫిష్ కర్రీ ఇస్ రెడీయా? ఫిష్ మా అమ్మ చేసింది, బాగా టేస్టీ. యమ్మీ 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 యమ్మీ. టేస్టీ ఫిష్ కర్రీ, టేస్టీ ఫిష్ కర్రీ. ఈరోజు మా అమ్మ ఫిష్ కర్రీ చేసింది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మకి ఛానల్ కొత్తుంది. మా అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మకి స్టార్ అంటించండి. మా అమ్మ బాగా చేస్తుంది. మా అమ్మ నిజంగా చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పులావ్ విత్ ఫిష్ కర్రీ. అవును, ఫిష్ కర్రీ చూసిన వాళ్ళు నెక్స్ట్ వీడియోలో పులావ్ కూడా పెట్టాను, చూడండి తప్పకుండా. చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి.